ఆ జ్ఞానులు వచ్చి చెప్తున్నారు, ఇదిగో ఆ నక్షత్రమును చూసాం మేము, ఆ నక్షత్రం మాకు దారి చూపిస్తూ ఉంది, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి హేరోదు రాజుని అడిగినప్పుడు హేరోదు రాజు చెప్తాడు, ఏ ఊరిలో పుడతాడే అని చెప్పి శాస్త్రుల్ని, పరిశీలిని, సద్దుకేల్ని, అక్కడ ధర్మశాస్త్ర పండితులను అడిగినప్పుడు వాళ్ళందరూ మెస్సయ్య కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పారు బెత్లెహేములో పుడతారని. బెత్లెహేములో పుడతారని చెప్పి వాళ్ళు వెళ్ళి చూసారా? చూడలా. రాజును సంతోషపెట్టారు. మనం యేసు ప్రభు రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నట్లు అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొదటి రాకడ కోసం ఎదురు చూశారు. యేసు ప్రభు వారి పుట్టుక కోసం బెత్లెహేములో పుడతాడు అని వాళ్ళందరూ ఎదురు చూశారు. ఆ విషయము తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళలేదండి. కానీ శాస్త్రులు కానీ పరిచయాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మెస్సయ్య పుట్టాడని చెప్పి సంతోషంగా అక్కడికి వెళ్ళలా. వాళ్ళ మనసులన్నీ కూడా కఠినపరచబడ్డాయి. ఈరోజు క్రిస్మస్లు వస్తూనే పోతున్నాయి, కానీ మనలో మార్పు రాకుండా కఠినపరచబడతా ఉన్నాం. ధర్మశాస్త్రం చెప్తా ఉంది, ఒక నక్షత్రం ఉదయించింది, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో పుడతారని వాళ్ళకి తెలిసినా, అది చూసినా వాళ్ళలో మార్పు రాలా. ఈరోజు రెండో రాకడ గురించి మనం చూస్తున్నాం, రెండో రాకడ గురించి వింటున్నాం. ఋతువులు, పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. దేవుడు కాల గమనాల మీద సంచారం చేస్తూ మేఘాల మీద ఆశీనుడిగా రాబోతా ఉన్నాడు. క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నప్పుడే ఆయన రాకడ వచ్చిందనుకోండి, అప్పుడు స్టార్లు పెట్టుకున్నోళ్ళు, కొత్త బట్టలు కొనుక్కున్నోళ్ళు జాగ్రత్త. ఆనాడు వాళ్ళు కూడా నక్షత్రం వైపు చూస్తున్నారు, కానీ మొదటి రాకడ గమనించలేకపోయారు. వాళ్ళ హృదయాలు కఠినమైపోయాయి.